తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనసుని జయించడం కష్టమైన పనా సులువైన పనా గురుగారు? భూమిని మొత్తం కొనాలంటే కంటితో బయటకు చూడాలి, కానీ నన్ను నేను తెలుసుకోవాలంటే కళ్ళల్లో గురువుగారు ఎవరో పెద్ద వ్యక్తుల్ని మనం కలిసినట్టు, మనం చాలా గొప్ప జీవితాన్ని అనుభవించినట్టు, లేకపోతే ఏదో మనకి ప్రమాదం అది జరుగుతున్నట్టు. అల్పము. ఆ, ఇప్పుడు ఎదురుగా 1,00,00,000 మంది కృష్ణులు, రాముళ్ళు, బుద్ధుళ్ళు వేసున్న ఎదుటి వ్యక్తిలో లేకపోతే ఎదుటి వస్తువులో కూడా అలా మన పరమాత్మను చూడొచ్చు అంటారా వస్తువులో చూడటం, వస్తువు కూడా పరమాత్మ. గురుగారు? మీరనే ఆ నేను, నాలో ఉన్న నేను ఒకటేనా? ఒకటే. ఇప్పుడు నేను అనండి, నేను నేను పూర్వజన్మ కర్మలతోనే వస్తామా అండి అసలు భూమి అవన్నీ మీదకి? చెత్త. ఎటువంటి దీక్ష లేకుండా, మెడిటేషన్లు లేకుండా ఇది సాధ్యమవుతుంది. ప్యూరిటీ. కళ్ళు తెరిచి చూస్తున్నప్పటి ప్రపంచం నిజమా? కళ్ళు మూసుకున్న తర్వాత చూసే ప్రపంచం నిజమా? కళ్ళు మూసుకున్నప్పుడు తెచ్చిన ప్రపంచము అబద్ధమే. ఒక మాట అడుగుతాను గురుగారు, మీరు నిద్రించి కొన్నేళ్ళయిందట కదా, అవును. నిజమా? వాడెవడో నిద్రపోయి లోపల ఉన్నాడు, వాడు నిద్రపోలేదు. ఒక అత్యద్భుతమైన జీవితాన్ని గడిపారు మీరు, కానీ ఆ స్థితి నుంచి ఇలా 3 రావడం అనేది- రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ, 3 రాష్ట్రాల్లో ఐఎమ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. మీకు అనిపించలేదా గురువుగారు ఎప్పుడు ఇంత ఆస్తిని వీటన్నిటిని వదిలేస్తున్నానే ఈ అంటే భౌతిక ప్రపంచాన్ని అని? పైసలు ఇస్తే 500 రూపాయలు నోట్ ఇస్తానంటే ఎవరైనా బాధపడతారా? మీరు తీసుకునే ఆహారం ఏమిటి తెలుసుకోవచ్చు? ఏమి గుర్తుండవు. ప్రాణం పోతుందన్న భయం లేదు మీకు? అసలు నాకు చావు లేని వాడిని కదా, చావు లేని వాడిని పట్టుకొని చంపేదోడదా? పరమాత్మ అంటే మీకు ఎలా కనిపిస్తారు? కనిపిస్తే రామనుండ వారిని ఎప్పుడైనా మీరు దర్శించిన అటువంటి నాకు అసలు అవసరం లేదు, సందర్భాన్ని. దర్శిస్తే వచ్చేది కాదు. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నాకు ప్రపంచం వద్దు, నాకు పరమాత్మ వద్దు. నాలో ఉన్న నేనుని తెలుసుకున్నాను, చిదానందాన్ని పొందాను. నీలో ఉన్న నీవుని కూడా తెలుసుకుంటే అంతే ఆనందాన్ని పొందుతావంటూ బోధనలు చేస్తున్న పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, అమూల్యమైన విషయాలు చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి, చెప్పమ్మా. ఎలా ఉన్నారు? చిదానంద రూపం శివోహం శివోహం శివోహం. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ముందుగా ఆనందపడుతున్నాము, ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మాకంటూ కొంత సమయాన్ని ఇచ్చినందుకు సుమన్ టీవీ తరపు నుంచి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని, చాలా అంశాలు చర్చించాలని ఉంది ఎప్పటి నుంచో. పలానా ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు దేనికైనా సమయం రావాలి అని అంటారు కదా, అది నిజమైనా? నమ్ముతారా మీరు? అంటే సమయం అంటే నన్ను నేను ఉన్నప్పుడు ఇంకోళ్ళని చూడక్కర్లేదు, ఇంకొక వ్యక్తితో మాట్లాడినప్పుడు టైం రావాలి. అది గార్డెన్ నిధిలో నీ దేహాన్ని నువ్వు చూసుకోలేవు. లేదు, దేహం లేదు, ప్రాణం లేదు, మనసు కూడా లేదు. మరి నీ మనసు నువ్వు చూసుకోలేవుగా గార్డెన్ నిధిలో. మరి నీ దేహాన్ని నువ్వు చూసుకో, కంటిని చూసుకో, ప్రాణాన్ని చూడు, భూమిని చూడు, సూర్యుని చూడు, సముద్రాన్ని చూడు, చూడలేవు. అంటే నేను చూడాలంటే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి, రెండో వాడు ఉంటే ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ని చూస్తాం. గార్డెన్ నిధిలో ఎన్ని దృశ్యాలు చూసినా గార్డెన్ నిధిలో ఆబ్జెక్ట్ నిద్రపోయింది, అదే మైండ్. మళ్ళా పొద్దున్నే లేవని మైండ్ అండ్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఆ మైండ్ ఎవరిది? నాది, ఐ. కాబట్టి నేను ఎప్పుడు ఉన్నాను. మైండ్ స్టార్ట్ అయినప్పుడు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా నిద్రలో నా మైండ్ స్టాప్ అయినప్పుడు మ్యాటర్ కొలాప్స్. మైండ్ కొలాప్స్, వరల్డ్ కొలాప్స్. నీ మనసు లేకుండా ఒక్క నిమిషము మీరు చెప్పగలిగితే ప్రపంచం మొత్తం ఇచ్చేస్తారు మీకు, ప్రపంచ కరెన్సీ మొత్తం ఇచ్చేస్తారు. మళ్ళీ 1 మినిట్ మాట్లాడగలిగితే, 1 మినిట్ మాట్లాడగలిగితే. గార్డెన్ నిధిలో. మనసుని జయించటం కష్టమైన పనా సులువైన పనా గురుగారు? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. మీకు పెళ్లి కావాలి, ఎంతమందినైనా చూసుకుంటారు కదా, ఓపిక లేకుండా. శ్రమ అనిపించదు కదా. అబ్బా
అందమైన అమ్మాయో అందమైన అబ్బాయో చూసేదాకా పెళ్లి చేసుకుంటారు. మరి కావాల్సింది దొరికేదాకా. నన్ను నేనెవరో తెలుసుకోవాలంటే బయటికి తిరగాల్సిన పని లేదు. భూమిని మొత్తం కొనాలంటే కంటితో బయటకు చూడాలి. ప్రపంచంలో కార్లన్నీ కొనాలంటే బయట చూడాలి. ప్రపంచంలో బంగారం అంతా కొనాలంటే కంటి ఓపెన్ చేసి చూడాలి. కానీ నన్ను నేను తెలుసుకోవాలంటే కన్ను ముయ్యాలి. అంతే. కన్ను మూస్తే బయట ప్రపంచం ఉందా? ఈ 2 కళ్ళు చెప్తేగా ప్రపంచం ఉన్నది. ఈ చెవులు చెప్తే కదా వింటుంది శబ్దాలు. నోరు చెప్తేగా మాట్లాడుతుంది. అవును. అది అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. మరి ఈ ఈ పంచేంద్రియముల ద్వారా బయట ప్రపంచాన్ని నువ్వు చూసినప్పుడు అది ఇన్పుట్ చేసుకున్నప్పుడు ఇన్పుట్లో థాట్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీకు తెలియదు తల్లి మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీరు పిలవలేదు. మరి అప్పుడు అమ్మ ఏం చేసింది? నువ్వు కూతురివి, నన్ను అమ్మ అంటారు, అమ్మ అని పిలువు అంది. అప్పుడేం చేసింది? ఆ అమ్మ నోటి నుంచి వచ్చిన శబ్దము ఈ చెవి విని అది ఇంద్రియం వేసుకొని మనసు కొన్ని వేల సార్లు స్మరించింది, అమ్మ 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 అమ్మ. ఆ తర్వాత కళ్ళతో చూసి ఆ రూపం చూసి ఆ రూపం ఫిలిం వేసేసుకొని లోపలేసేసుకుంది. అప్పుడు మీకు అమ్మ అనే ఆలోచన, అమ్మ అనే రూపం లోపలికి వచ్చేసింది. ది మైండ్ ది జంపింగ్ అవుట్ సైడ్. ఈ మనసు బయటికి వెళ్ళినప్పుడే ఆ నామం రూపం చూసి అది నామం రూపం లోపల వేసేసుకొని అది బయటే వదిలేసింది అమ్మని. అలాగే అమ్మ కూడా నీ ఆకారం చూసి నా కూతురని లోపల ఇన్పుట్ చేసేసుకొని ఈ రూపాన్ని నామాన్ని బయట వదిలేసింది. అదంతా పరస్పరంగా జరిగిన క్రియ. మరి నిద్రపోయినప్పుడు ఈ ప్రపంచం లేదుగా. కళ్ళు మొయ్యగానే ప్రపంచం లేదు. మీకు బాడీ ఉంది. ఈ బాడీ ఎప్పుడుంది? మెలకువలో ఉంది, ఎవేక్ స్టేట్. ఇదే మనసు స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఈ బయట ప్రపంచం కానీ మీ దేహం కానీ ఇంద్రియములు కానీ లేవు. మరి స్వప్నంలో కూడా మీకు ఇంకొక ప్రపంచం ఉన్నది కదా. స్వప్న ప్రపంచంలో మీకు ఒక పెద్ద కంపెనీ ఉంది, లక్షల కోట్లు. చాలా కళలు వస్తాయి గురుగారు. అదే క్రియేషను. అంటే కళలంటే కళలు కాదు, అది మనసు క్రియేట్ చేసింది. కానీ కళల్లో గురువుగారు ఎవరో పెద్ద వ్యక్తుల్ని మనం కలిసినట్టు, మనం చాలా గొప్ప జీవితాన్ని అనుభవించినట్టు, లేకపోతే ఏదో మనకి ప్రమాదం అది జరుగుతున్నట్టు. అల్పము. ఆ, ఇప్పుడు ఎదురుగా 1,000,000 మంది కృష్ణులు, రాముళ్ళు, బుద్ధుళ్ళు వేసున్న వాళ్ళని చూడటం కూడా అల్పమే. హ్మ్, అది లోపల వేసుకొని ఏదో అంటుంది. ఇప్పుడు మీరు రిలయన్స్ అంబానీ కాదు, ఎలన్ మస్క్ కాదు, ట్రంప్ గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నాక మీకు గొప్పగా అనిపిస్తుంది. హ్మ్, నాకేం గొప్ప కాదు, దేవుళ్ళే గొప్ప కాదు. అంటే ఈ మనసు ఏం చేస్తుందంటే గొప్ప అయిన నన్ను మదిపింపజేసి నన్ను పేదవాణ్ణి చేసేస్తుంది. హ్మ్, అంటే పంచభూతాలకే గొప్ప అయిన పరమాత్మ నన్ను ఈ పంచభూతాల్లో నువ్వు ఇంత 1000 కోట్లు అని నీకు ఇంత 100 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు ఉంది, 1,00,000 కోట్లు ఉంది, 1,00,000 కార్లు ఉన్నాయి. హ్మ్, నాకు ఈ ప్రకృతికే అదే భగవద్గీత. పంచభూతాలు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇది 8 విధములు. ఇది జడ ప్రకృతి, దీనికి ఉనికి లేదు. హ్మ్, అష్ట ప్రకృతి నాకు అల్ప ప్రకృతి. హ్మ్, ఇప్పుడు మీకు ఎండి కాదు గొప్ప, హ్మ్, సుమన్ ఎండి కాదు. హ్మ్, ఆయన చూస్తే మీది ఈమె గొప్పటి కాదు, ఆమె నాకు అల్పం అంటారు. హ్మ్, ఇప్పుడు మీరు లోపల ఉన్నటువంటి ఎనర్జీ అయినప్పుడు హ్మ్. ఈ పంచభూతాల ప్రపంచం నాకు అల్పం అంటాను. ఇప్పుడు నేను అడగలే శక్తి నాకు వచ్చింది. ఆ, అవి మీరు అల్పంగా చూస్తున్నారు అంతే. కాబట్టి. నాకు అంటే బాస్ అయినప్పుడు అల్పంగా కనిపిస్తుంది అలా కనిపిస్తాయి. అంతే. అయితే ఇందాక కళల గురించి చర్చించుకుంటున్నాం. అంటే అలా రావటానికి అంత మన ఊహాశక్తి ఊహే. అంతానే. అంటే ఏ నామమైన రూపం వచ్చినా హ్మ్, అది ఏదో జన్మలో చూసింది మీకు మెలకువలో కనిపిస్తుంది. ఏదో జన్మలో చూసిన నామరూపాలు లోపల ఉంటాయి. హ్మ్, అందుకే జాగ్రత్త అబద్ధమే, స్వప్నావస్థ అబద్ధమే. ఉదాహరణకి రిలయన్స్ అంబానీగా జియో కంపెనీ చైర్మన్ గారు, హ్మ్, దాంట్లో సందేహమే లేదు, ఆ, ఒప్పుకుంటారు అందరు. హ్మ్, ఇప్పుడు ఆయన కళలో నా దగ్గరికి వచ్చేసి హ్మ్, నా దగ్గర జియో రీఛార్జ్ చేయి బాబు అన్నాడు. డబ్బులు ఇవ్వండి 290 నా దగ్గర డబ్బులు లేవయ్యా, ఆ, ఆ, నేను రీఛార్జ్ చెయ్యి అంటే నేను డబ్బులు ఇవ్వండి, నేను రీఛార్జ్ చేయను అన్నాడు. హ్మ్, ఆయన వెళ్ళి ఏడుస్తూ ఇంట్లో పడుకున్నాడు.
అంటే జియో కంపెనీకి చైర్మన్ అవ్వటము రియలే మెలకువలు. ఉమ్, మరి కళలోది జియో అలా ఛార్జీ రావటానికి- డబ్బులు లేకుండా బతకటము ఆయన అనుభవమే. అంటే మనసు ఏం చేసింది, కంపెనీకి చైర్మన్ మెలకువలో చెప్పింది, స్వప్నంలో పేదవాడిని చెప్పింది. ఆ మనసు నిద్రపోయిన తర్వాత ఏమైంది, ఆయన పంచభూతాలు దాట పరమాత్మ. ఉమ్, అది ఎవరైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. ఉమ్, ఉదాహరణకి జనక మహారాజు గారు ఉన్నారు. ఉమ్, ఆయన పంచభక్షవాన తిని మా బంగారు తలంలో పంచుకొని తిని హాయిగా పడుకున్నాడు. ఉమ్, ఆయన మెలకువలు ఎవరు, జనక మహారాజు చక్రవర్తి. ఉమ్, ఆయన పడుకున్న తాత నిద్రకి వెళ్ళిన తాత కడుపు నిండా తిన్నాడు. ఉమ్, నిద్ర కళ్ళలో మళ్ళీ ఆకలేసింది. ఆకలేస్తే ఆయన చక్రవర్తి కాదు, ఉమ్, భిక్షగాడు. ఉమ్, ఇప్పుడు తెలియదు సమయం రీఛార్జ్ డబ్బులు లేక బాధపడుతున్నట్టు. ఆయన ఆకలికి బాధపడుతుంటే ఎవరి ఇంటికి వెళ్తే అంత అన్నం పెట్టారు, అది వాసన కొట్టి చీ అన్నాడు, ఉమ్, ఇది తినలేకపోతా. వెంటనే మేల్కొన్నాడు. ఉమ్, అప్పుడు ఆయనకి సందేహం వచ్చేసింది, ఉమ్, నాకు దీనికి సమాధానం చెప్పే వ్యక్తి కావాలి ఈ ప్రపంచంలో. కావాలని. అందరూ ఇది శాస్త్రం కరెక్టే అన్నారు. ఉమ్, అయితే పండితులు ఎంతో మందిని ఆస్థానాలు పెట్టుకున్నారు ఇట్లా. ఉమ్, అయితే నిరూపించమన్నారు. శాస్త్రం కరెక్టే కానీ మేము నిరూపించలేము, ఉమ్, మీకు శాస్త్రబోధ చేస్తాం, నిరూపించలేము. ఉమ్, అప్పటికి ఆయన డౌట్ వచ్చి నా అనుభవంలో నిరూపించాలి. ఆ నిరూపించిన వ్యక్తికి అర్ధరాజ్యం ఇస్తాను, నిరూపించని వ్యక్తిని జైల్లో పెట్టేశారు. హా, దాంట్లో తన తండ్రి కూడా జైల్లోకి వెళ్ళిపోయాడు ఉమ్, అష్టావక్త. ఉమ్, అప్పుడు ఎలా బయటికి తీసుకోవాలని ఈయన ధైర్యం ఉంది కదా, సబ్జెక్ట్ ఉంది కదా. ఉమ్, ఈయన విడిపించడానికి వెళ్తే ఆ ఊళ్ళో ఉన్నది ఎగతాళి చేశారు. నువ్వు అష్టవంకులు ఉన్నావు, వాళ్ళు అంత పెద్ద పెద్ద పండితులే ఓడిపోయారు, ఉమ్, నువ్వు కూడా ఓడిపోతావు. ఆయన Hmm. సబ్జెక్ట్ ఎందుకు భయపడాలి, నేను ఎందుకు భయపడతాను ఇప్పుడు. వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్, వెళ్ళిపోయి రాజా అన్నాడు. వస్తుంటే అందరూ ఆస్థాన పండితులు నవ్వాదన్నమాట, ఉమ్, అష్టవంకులను చూసి. ఉమ్, ఇతను నవ్వుతాడన్నమాట వాళ్ళని చూసి. ఆ. అప్పుడు రాజు అడుగుతాడు, మా మంత్రులు సామంతులు వాళ్ళు ఎంతో మంత్రులు సేనాధిపతులు ఉమ్, వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వటం అర్థం ఉంది, మీద ఆయన ఎందుకు చూసి ఎందుకు నవ్వారు. నవ్వారని? ఆ, వాళ్ళు చూసి నీ దేహాన్ని చూశారు, ఉమ్, ఈ అష్టవంకలను చూశారు. ఈ దేహాన్ని ఎవరైతే చూస్తారో ఉమ్, వాళ్ళు చర్మకారులు, చెప్పులు కుట్టేవాడు. ఓహో, అంటే అందుకు ఇప్పుడు మీ చర్మాన్ని అందుకు నేను వీరు చూస్తే నవ్వారు. ఉమ్, చెప్పులు కుట్టేవాడు అన్నమాట. ఉమ్, ఉదాహరణకి ఒక ఆవు ఉంది, ఆవు ఉన్నది, ఉన్న తర్వాత దాన్ని చూస్తారు ఒక వ్యక్తి. ఆ చర్మాన్ని చూసినప్పుడు ఈ చర్మాన్ని తీసేసి అమ్మితే ఎన్ని చెప్పులు కొట్టచ్చు. ఉమ్, అది లోపల మాంసం అమ్మేవాడిని చూడంగానే అది ఎన్ని కిలోలు ఉంటుంది, కేజీ ఎంత అని లెక్కేస్తారు. ఉమ్, పాలు చూస్తే ఆ వ్యక్తి ఇది ఎన్ని పాలు ఇస్తుంది, 16 సేళ్ళు ఇస్తుంది, ఇంత 50, 800 వస్తుంది చూస్తాడు. ఒక్కొక్కరి వాళ్ళ కోణం భూచూపుని ఒకలా బట్టి. ఉంటుంది. అది. ఉమ్, జ్ఞానం ఏం చేస్తాడు, దాంట్లో ఉన్న పరమాత్మను చూస్తాడు. ఉమ్, అలా ఎదుటి వ్యక్తిలో లేకపోతే ఎదుటి వస్తువులో కూడా అలా మన పరమాత్మను చూడొచ్చు అంటారా? వస్తువులో చూడటం, వస్తువు కూడా పరమాత్మే. ఇప్పుడు ఈ మైక్ ఉంది, Super. ఇది పరమాత్మే, విభూతి. ఆ, వ్యక్తిలో చూడటం అంటే మీ శరీరంలో చూడొచ్చు. ఉమ్, మీ శరీరంలో ఉన్నది ఆ భగవంతుడే. ఉమ్, దీన్ని ఏమంటే దేహ దృష్టి అంటారు. దేహ దృష్టి. మనస్సుతో కంటితో చూసినప్పుడు, దేహాన్ని చూసినప్పుడు ఉమ్, మీరు నా మనసులో ఏం పడతారు, స్త్రీ అని పడతారు. ఉమ్, ఇప్పుడు స్త్రీ అని చూశాను కదా, ఉమ్, నా మనసులో పడలా స్త్రీ అని, ఉమ్, పడదు, ఉమ్, వేసుకోను కదా, ఉమ్, ఇన్పుట్ అవ్వదు కదా, ఉమ్, ఇంద్రియాలకి ఇచ్చేసా కదా, బయటే వదిలేయి, లోపలికి తీసుకురా, ఉమ్, ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఉమ్, ఇన్పుట్ అయి. తర్వాత ఏమవుతుంది, గీతాంజలి కాదు మంచి వాళ్ళని కొంతమంది చెప్తారు, ఉమ్, కొంతమంది చెడ్డ వాళ్ళని చెప్తారు. ఉమ్, ఎవరో నాకు చెప్పారు గీతాంజలి మంచి, ఇది ఈ చెవి చెడ్డ అని చెప్పారు. ఉమ్, నేను 2 ఇన్పుట్ తీసుకోను. ఉమ్, గీతాంజలి గారి దేహంలో ఉన్నది పరమాత్మ అంతే, అంతే. అంతే. ఇవాళ తీసుకుంటే నేను మళ్ళా కామెంట్ చేస్తాను బయట, ఉమ్, అదిగో జగన్ కాదు మంచి ఆయన ఉమ్, కాదు, ఉమ్, చంద్రబాబు నాయుడు మంచి ఆయన. ఉమ్, మంచి చెడులు ఎక్కడున్నాయి, నా లోపల ఉన్నాయి. వాళ్ళు ఎట్లా అంటూ నాకెందుకు, నేనెందుకు క్యారీ చేయాలి. అదిగో ఆమె వేశ్య, ఈమె మన- పతివ్రత, నేనెందుకు క్యారీ చేయాలి. ఆ, అతను దొంగ, ఆయన న్యాయము, నేనెందుకు క్యారీ చేయాలి. ఉమ్, ఆ క్యారీ చేయటం వల్లే కదా నోట్లోంచి వస్తుంది. ఈ ఉమ్, నోరు ఎటువంటిది, ఇది పరమాత్మ నోరు. ఈ కళ్ళు ఎటువంటి, పరమాత్మ చూపు. ఈ పాదాలేంటి, పరమాత్మ పాదాలు. ఈ చేతులేంటి, పరమాత్మ చేతులు. ఉమ్, ఈ మనసేంటి, పరమ పవిత్రమైన నాకు ఇన్స్ట్రుమెంట్ ఇది. ఉమ్, అది కాబట్టి ఇవే దేవుని పాదాలు. ఉమ్, ఆ గుడి అలా- కదలదు, గుడిలో విగ్రహం కదలదు. ఉమ్, ఒక వ్యక్తి ఉమ్, గుడి కట్టారు,
ఓ 1000 రూపాయలు తాపీ మేస్త్రికి ఇచ్చారు. అదే వ్యక్తి నిద్రపోయారు, గుడి కట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి చేత 1,00,000 కోట్లు ఇస్తాను, ఆ నిద్రలో గుడికి ఒక ఇటుక పెట్టమని, నిద్రలో గార్డెన్ నిద్ర. అసలు ఎలా సాధ్యం అవుతుంది గురువు మరి మరి ఆయన నిద్రపోయినప్పుడు ఒక ఇటుక పెట్టినప్పుడు ఆయన పరమాత్మేగా. అది అక్కడ వస్కది ఉన్నదా? అది అంటే తనలో ఉన్న భగవతత్వాన్ని ఈ మనసు దొంగిలించేసింది. ఇప్పుడు రిలయన్స్ అంబానీగా 10,00,000 కోట్లు ఉంది. ఇప్పుడు ఆ 10,00,000 కోట్లు ఎక్కడుంది? బయట ఉన్నది. నిద్రపోయిన తర్వాత ఆయన ఒకే స్థితి, అదే బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. గార్డెన్ నిద్రలో రాజైన నిండార రాదు 84 లక్షల జీవరా చీమైనా అంతే, దాంట్లో ఉన్న ఎనర్జీ ఒకటే. భూమి మీద అలెగ్జాండర్ హిట్లర్ పుట్టారు, ఈ చీమ పుట్టింది, ఈ చీమ కదులుకుంటూ వెళ్ళింది ఎక్కడో చోట, ఇది ఆటోమేటిక్ చచ్చిపోయింది. అలెగ్జాండర్ హిట్లర్ కూడా అక్కడే పుట్టారు, వాళ్ళు మామూలు మనుషులే, ఆ భూమి మీద నడిచారు, ఇంత రాజ్యాన్ని జయించానన్నారు. మరి ఆ భూమి మీద నిద్రపోయేటప్పుడు చీమకి అంతే స్థలము, ఈ మనిషి పడుకునే 6 అడుగులేగా, నీకు 1000 ఎకరాలు 6 అడుగులేగా. ఆ రోజే ప్రాణం పోయింది. ఎమ్మడే పాడే తీసుకొస్తారు. రిలయన్స్ అంబానీ కానీ ఎలన్ మాస్క్ గారి హోమోని ఇంట్లో ఏమి ఉంచదు, పాడమడికి తీసుకొస్తారు, కాళ్ళలో కట్టేస్తారు, దాన్ని తీసుకెళ్తారు. అదే శరీరము ఆయన అయితే ఆయన చచ్చిపోలేదుగా, శరీరం అట్లాగుందిగా. మరి బతుకున్న శరీరం ఏంటి, లోపల చచ్చిపోయింది ఏంటి? ఇదే విచారం చేయాలి. నీ భర్త బతికే ఉన్నాడు, నీ తండ్రి బతికే ఉన్నాడు, నీ కొడుకు బతికే ఉన్నాడు, బతికి నువ్వు వాడిని కాల్చటం ఏంటి? శ్మశానం తీసుకెళ్ళి అర్థం ఉందా? మరి కేసు పెట్టచ్చు కదా, శవాన్ని కాలుస్తుంటే. మన రామోజీ గారి కాల్చారు, కేసు పెట్టచ్చుగా. అలా శవాన్ని కాల్చితే ఇంకా కేసు కదా, మరి ఎందుకు పెట్టదు? అక్కడ ప్రాణం లేదు, ప్రాణం లేదు కదా. ప్రాణం లేదు ఉన్నప్పుడు చిన్న తిడితే కేసు, ప్రాణం పోయితే కాల్చకపోతే కేసు. శవం వస్తుంది బాబు, వాసన వస్తుంది, తీసేయండి. రామోజీ రావు లేడు, ఎన్టీ రామాలే, అక్కినేని నాగేశ్వరరావు, ఇందిరాగాంధీ లేదు. ఊపిరి ఉన్నంత వరకే నేను నాది, ఊపిరి పోగానే వల్లకాటిలో అందరూ సమానమే. మరి ఇలాంటి జీవితం ఇలా ఉంది అన్నప్పుడు ఈ పేద ధనిక ఈ నీ భేదాలు భావాలు, ఎందుకండి? నీ భావాలు అంతే. మీ అదే ఇది గొప్ప వాళ్ళని పేదవాళ్ళని. ఇప్పుడు రిలయన్స్ అంబానీగా నాకంతా గొప్ప, ఎప్పుడు నాదేదో 1 కోటి రూపాయలు అప్పటికి ఆయన 1000 కోట్లు ఉన్నాయి. అప్పుడు నాకు ఆయనతో కనుక ఒక్క నిమిషం నాకు ఫోన్ వచ్చినా, నా కాంటాక్ట్లో ఒక టచ్ ఉన్నా, నేను ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. రిలయన్స్ అంబానీ గారు నాతో అదే బాంబే డైయింగ్, కట్ హౌస్, సెంచరీ ఇట్లాంటి టెక్స్టైల్స్ మీకు ఎంతో ఎక్స్పోర్ట్ చేశాను. టన్ హౌస్ కోట్లలో అప్పట్లో 30-40 ఏళ్ళ క్రితం ఫ్లైట్లో వెళ్ళి. కానీ ఇవాళ ఎలన్ మాస్క్ కదా, మొన్న విన్నాను, ఆయన చాలా పూర్ అంట, అంతే మీ దృష్టిలో. అంతే. లక్ష్మీదేవి కూడా పూర్ అంట. నాకు ఆశ లేదు కదా, లక్ష్మీదేవి వచ్చారు, నీకేం కాదు, నాకేం వద్దు, నాకు అవసరమైతే ఆమె నా చుట్టూ తిరుగుతుంది, అంతే. అక్కర్లేదు. ఏది డబ్బు 10 రూపాయలు ఇస్తే నేను మళ్ళీ పట్టుకోవాలి. మరి ఎలా గడుస్తుంది మీ జీవనం? నాకు ఎన్ని కార్లు కావాలి ఇప్పుడు? వస్తాయి. మీకు 100 ఎకరాలు కావాలా? ఆశ్రమాలు కడతారా? కట్టుకోండి. ఎన్ని ఫోన్లు వస్తాయని? 2 కోట్ల స్థలాలు తీసుకోండి, మీరు నేను ఎక్కడ డ్యూటీ బౌండ్ పెట్టుకోండి. అది నాకు ఇది కళ, ఇదే భగవాన్ బోధ. మీ కళలో మీకు ఒక సెల్ ఫోన్ కంపెనీ ఉంది, కళలో మీకు ఎండి మీదే చైర్మన్ అండ్ ఎండి, కళ్ళలో సెల్ ఫోన్ కంపెనీ ఉంది, 1 కోటి సెల్ ఫోన్లు ఉన్నాయి లోపల. ఇప్పుడు మేలుకోగానే నాకు చెప్పారు, కళలో నా కంపెనీ అండి, నేను చైర్మన్ని కళలో అని చెప్పేశారు. ఇప్పుడు నేను అడుగుతాను, కళలోది ఒక సెల్ ఫోన్ ఇవ్వమన్నాడు, అడుగుతాను, అదేం స్వామి మీకు మొత్తం కంపెనీ రాసిస్తానంట, అంతే కదా కావాలంటే. మరి మెలకువలో ఈ సెల్ ఫోన్ ఫ్రీగా ఇచ్చేసేయండి, ఇది కళే కదా. అందుకనే వాచా వేదాంతము అనుభవ వేదాంతం పనిచేయదు. ఇది బోధిస్తారు అందరూ, చెప్తారు. ఇప్పుడు నేను 2002లోనే ఆశ్రమం కట్టినప్పుడు నా కొత్తపేటలో ఒక ఇల్లు ఉంది 30 lakhs. అది ఇట్లాగే చెప్తుంటే, ఇది కళలోదంటే, కళలోదే ఇచ్చేయండి స్వామి రా అన్న, అంతే ఇచ్చేస్తాను. ఇది నా కళను పక్కాగా తెలుసు కదా, అది కళే ఇది కళే. అంటే ఇప్పుడున్న ఈ భౌతిక జీవితం కావచ్చు, ఈ ప్రపంచంలో ఉన్నది కూడా కళే అంటారు అంతే. ఇప్పుడు మన ఇద్దరం వీడియో కూడా కళలోనే, ఇది పెద్ద కళ, అది చిన్న కళ. మీరు మళ్ళా మీరు యాంకరు ఆ కళలో,
మీరు అమెరికాలో ఎంతోమంది వీడియో తీస్తున్నారు, అంతే. అది పెద్ద కళ, 1,00,000 మంది ఉన్నారు కళలో. ఏది నిజం? ఇక్కడ ఒక ఇద్దరమే ఉన్నాము, అక్కడ 1,00,000 మంది. నేను కూడా ఇచ్చాను కళలో 1,00,000 మంది ఫ్లడ్ లైట్స్లో అమెరికాలో ఫ్లైట్లో వెళ్ళి. రియల్ క్రియేషన్ అయింది ఇలా. కాబట్టి నో మైండ్ స్టేట్లో ఏమీ లేదు, కానీ ఐ థింక్ నేననేది ఉంది. ఆ నేనే ఎనర్జీ. గురుగారు, మీరనే ఆ నేను, నాలో ఉన్న నేను ఒకటేనా? ఒకటే. ఇప్పుడు నేను అనండి, నేను నేను నేను. ఇప్పుడు తలుపు కొట్టారు అనుకో, ఎవరు నువ్వు అంటే నేను అంటారు, అంతే. ఇక్కడ కాదు, నేను అంటాను. మరి నేను ఒకటే కదా, నేను అనేది ఒకటే. అది పరమార్థిక సత్యము. కరెంటు వ్యవహారం వచ్చేటప్పుడు, మనసు వచ్చేటప్పటికి దాన్ని వ్యవహారిక సత్యం అంటాం. మాట వచ్చిందంటే డిఫరెన్స్ రావాలి. ఇప్పుడు వేరు వేరు శరీరాలు అన్నప్పుడు నేను ఒకటే ఎలా అవుతుంది? లోపల ఉన్న ఎనర్జీ కరెంటు అంటే మనోబుద్ధులకి సాక్షి. అందుకనే దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. ఇదే భగవద్గీత. రథము గొప్పది. దానికి ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి, 5 అయ్యి పంచేంద్రియాలు. దానికి మనసు పగ్గం, మనసు పగ్గము. మనసే పగ్గం. ఆ గుర్రాలు ఎటో పరిగెత్తుతూ ఊరుకుంటారా? పగ్గం. బుద్ధి సారథి, అక్కడ అర్జునుడు. బుద్ధి, ఓ బుద్ధి జాగ్రత్తగా ఉండు. నేను ఒక బుద్ధిలో నిర్ణయించానంటే ఇక 800 కోట్ల వచ్చినా తిరుగులేదు. కృష్ణుడు నేనే ఒక బుద్ధిలో నేను నిర్ణయించానంటే ఇక తిరుగులేదు. లోపల ఉన్నది ఎవరు? సాక్షి, విట్నెస్, క్షేత్రజ్ఞుడు. ఈశ్వర సర్వభూతానం ఉత్తిష్టత అర్జున. అన్ని ప్రాణుల హృదయాల్లో వెలుగుతున్న క్షేత్రజ్ఞుడిని నేను. అదే పురుషోత్తముడు. మనం అందరం పురుషోత్తలం. నేను ఆఫీస్ బాయ్ని, నేను టీఎంఐ అని, ఇలా భావాలు మనసు కల్పించి నీ యొక్క ప్రాపర్టీని దోచుకో. అలాంటి భావనలు లేని స్థితిని పొందగలమా? ఇప్పుడు 5 నిమిషాలు మార్చేస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మెలకువలో యాంకర్ సుమన్ టీవీలో. ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారు గొప్ప అంటే మీ మనసులో ఏముంది? నేను తక్కువ అనే తలంపు ఉంది, ఆయన ఎక్కువ అనే తలంపు లోపల ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు? నేను ఎక్కువ, రిలయన్స్ అంబానీగా తక్కువ అనండి. అది పర్ఫెక్ట్గా ఫీలింగ్ మార్చాలి థాట్ని. అది పార్చినప్పుడు మీ మైండ్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు తర్వాత గార్డెన్ లో ఏ నేనైతే ఉందో అక్కడ అదే నేను. మీరు నిద్రపోయారు, ఆయన నిద్రపోయారు, ఏముంది తేడా? ఎక్కడుంది? లేచారు, మీరు యాంకర్గా వస్తారు, ఆయన రిలయన్స్గా కంపెనీకి వెళ్తారు. ఇప్పుడు ఆయన హెలికాప్టరు, 200 కోట్ల విమానం నాకు ₹2 ప్లాస్టిక్ బొమ్మలాగా కనిపిస్తుంది. అది మరణించారు, మీది ఇక్కడే వదిలిపెడతారు, ఆయన అక్కడే వదిలిపెడతారు. ఉదాహరణకి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు తణుకు, వారి కంపెనీకి నాకు 45 ఏళ్ళ క్రితం డీలింగ్ ఉంది. వాళ్ళ పెద్ద బాబు ఉన్నప్పుడు హ్యాండ్ ఆపరేషన్ అయితే ఫారెన్ వెళ్ళి తీసుకొచ్చారు. ఆ దేహం చనిపోయింది. తర్వాత ఆనే చనిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మాయి మొన్న వెళ్తే 20 days బ్యాక్ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు పంచదార ఫ్యాక్టరీ అయింది. ఇప్పుడు ఒక్క పంచదార పలుకు ఆయన వెళ్తూ తీసుకెళ్ళారా? ఇది పంచదార. అది అంటే పంచదార అంటే ప్రపంచంలో పంచదార అంతా తీసుకొచ్చి నీ గోడంలో పెట్టుకున్నా, ఈ ప్రపంచంలో ఉన్న 200 దేశాల షుగర్ నా గోడంలో ఉందంటారు, కానీ మనసులో ఒక పంచదార పలుకు ఉండదు. మరి నిద్రపోగానే ఆ పంచదార అంతా తలపు పోతుంది. అంటే ఇన్నర్లో డిటాచ్మెంట్ ఏంది? తలపులు లేవు. పొద్దున్నే లేవనే ఒక్క షుగర్లో బస్తా తగ్గినా ఊరుకోదు, పోలీస్ కేసు పెడతారు, సస్పెండ్ చేస్తారు స్టాఫ్ని. అదే రోజు చనిపోయారు. మరి పోలీస్ కేసు ఏది? ఈ పంచదారతో తీసుకెళ్తున్నారుగా. నేను రతన్ టాటాగా దేహం పోయింది. ఆ రతన్ టాటా కాదు, నాకు గనక వచ్చి ఆ డాక్యుమెంట్ కంపెనీ మొత్తం నాకు ఇస్తే నేను పొరపాటు కూడా స్వీకరించను. నాకు 1,00,000 కోట్లు ఇచ్చిన గంటకి నేను పని చేయను, నేను డ్యూటీ బౌండ్ చేయను, సీఎం పదవులు ముట్టుకోను. నాకు అవసరం లేదు, నాకేం కర్మ. హాయిగా ఉంటే నేను బాసును కదా. రిలయన్స్ అంబానీగా తీసుకొచ్చి ఇక్కడ గంటకి 10,000 ఇస్తా అంటే ఆయన వస్తాడా? అదే నేను కర్మకి బాసుని, పంచభూతాలకు బాసుని, పరమాత్మ. నాకేం కర్మ? భూమి మొత్తం నాకు ఇస్తావు. అదే భూమికి యజమాని నేను, నువ్వు నాకు ఇచ్చేదేంది? నా నుంచి పుట్టిన భూమి. ఐ థింక్ అదిగో భూమి, అదిగో ఉంది. థింక్ లేకుండా చెప్పు, భూమి లేదు. సూర్యుడు అంటే సూర్యుడు పుట్టక ముందే నేనున్నాను, చంద్రుడు పుట్టక ముందే ఉన్నాను, త్రిమూర్తులు పుట్టక ముందే ఉన్నాను,
దేహం పుట్టక ముందే ఉన్నాను, ప్రాణం పుట్టక ముందే ఉన్నాను, మనసు పుట్టక ముందే ఉన్నాను, బుద్ధి పుట్టక ముందే ఉన్నాను. ఇవన్నీ మంచి. ఆబ్జెక్ట్. కానీ నేను ఉన్నానా? ఆ నేనెవరో తెలుసుకోవడం చాలా తేలిక. ఎలా అంటారు? అదే నాలో జనక ఉన్న మహారాజు నేను చెప్పాను ఎలా కదా, తెలుసుకోవాలని? ఈ రెండు స్వప్నమే. హ్మ్. అది జనక మహారాజు తెలుసుకున్న తర్వాత ఏమయ్యేది, హ్మ్. అప్పుడు అడిగాడు. అడిగిన తర్వాత నాకు నిరూపిస్తా, ఆయనకి ధైర్యం వచ్చేసింది. హ్మ్. జనక మహారాజు అంత ధైర్యంగా మాట్లాడాడు. హ్మ్. ఇప్పుడు 800 కోట్ల మంది రావచ్చు, ఎలన్ మస్క్ రావచ్చు, టాటా రావచ్చు, బిర్లా రావచ్చు, హ్మ్. సీఎంలు రావచ్చు, మోడీ గారు రావచ్చు, చైనా ప్రధాని రావచ్చు, అందరికీ ఇప్పిస్తాను. హ్మ్. మీరు అందరూ ఆత్మస్వరూపులు. గార్డెన్ నిధులు, గార్డెన్ నిధులు ఈ వదలు మొత్తం ఇచ్చేస్తాను. ఏది అది ఇది కూడా ప్రపంచం. తెలుసుకోలేకపోతే మీరు ప్రైమ్ మినిస్టర్లు, దేశాధ్యక్షులు ఎలా అయ్యారు? ఇంత తెలివి చూడండి. హ్మ్. 1000 ఎకరాలు ఎక్కడుంది? ఈ 5 అడుగులో 1000 ఎకరాలు పట్టిందా? మరి అది సాధ్యం చూశారు కాదు కదా, కదా. హ్మ్. ఇందిరాగాంధీ ఏం తీసుకెళ్లారు, అలెగ్జాండర్ ఏం తీసుకెళ్లారు, హ్మ్. ఎవరు ఏమి ట్రంప్ గారు ఏం తీసుకెళ్తారు, ఇంట్లో పంచదాపాలు కూడా తీసుకెళ్ళారు, హ్మ్. ఇంట్లో చెప్పులు తీసుకెళ్ళారు. ఉట్టి చేతులతో వస్తాం, అంతే. ఉట్టి చేతులతో వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు తలపులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు తలపులు జీరో చేసుకుని వెళ్తే ఇది బతలేదు. హ్మ్. అంతే తప్ప ఏమీ లేదు. హ్మ్. ఇది. పూర్వజన్మ కర్మలతోనే వస్తామా అండి అసలు భూమి అవన్నీ మీదకి? చెత్త. నేను ఎప్పుడు అంతేనా? జన్మెత్తలేదు, నేను పరమాత్మని అంతే. ఆ. అంతే, ఒకేసారి కొట్టేయి. హ్మ్. గుండు కొట్టేటప్పుడు హ్మ్. ఒకటి పీకే కన్నా ఇట్లా అంటే గుండు వస్తుంది. కాబట్టి భగవాన్ చెప్పి తొలి తలపు నేను ఫస్ట్ థాట్ రాగానే హ్మ్. దాన్ని నరికే హ్మ్. జ్ఞానాబ్ది దగ్ధ కాదు. కానీ ఆత్మ వస్త్రాలు ఏ విధంగా విడిచి నూతన వస్త్రాన్ని ఎలా అయితే ధరించుకుంటాం అలా ఒక శరీరాన్ని విడిచి ఇంకొక శరీరానికి వెళుతుందనేది అవును, శ్రీకృష్ణ భగవానుల వారు ఆ. చెప్పింది ఇది. అంటే అది ఎట్లా ఉంటుందంటే కర్మ పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. మళ్ళీ కానీ మళ్ళీ ఏం చేసి పుట్టినవాడు గిడతాడు, గిట్టినవాడు పుట్టక తప్పదు. హ్మ్. అది చక్రం, కాలచక్రం. ఎవరికైతే ఎగ్జంప్షన్ అంటే హ్మ్. రీబర్త్ లేకుండా లోపల ఆలోచన మెలకువలోనే జీరో చేసుకున్న వాళ్ళకి ఎగ్జంప్షన్. హ్మ్. అంతే. ఇప్పుడు మీ సీట్లో ఎవరు కూర్చోటానికి వీల్లేదు. హ్మ్. అది మీదే ఎలవ్. హ్మ్. రేపు పొద్దున్న అంతకుముందు రాకముందు మీకు లేదు, హ్మ్. ఇప్పుడు మానేసిన తర్వాత అక్కడ కూర్చోటానికి లేదు. అంటే కామం ఉన్నంత కాలం రీబర్త్ సైకిల్ వస్తూ ఉంటుంది బాడీ. పుణ్యకర్మని బట్టి పుణ్యకర్మ, దేహం పాపకర్మ అండి పాపకర్మ. అందుకే ఇది అంతా కూడా సంభాషణ పెడితే హ్మ్. అది అనవసరం టాపిక్ అవుతుంది. అందుకని భగవాన్ ఎక్కడ హ్మ్. నీవి ఎవరో తెలుసుకో, రామబాణం. తెలుసుకో. హ్మ్. ఆయన దేవుడి గురించి ఎక్కడా చెప్పలేదు. నేనెవ్వడను, హ్మ్. కంటికి కనిపించే దృశ్యం నేను కాదు, నేతి ఈ దేహం నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, ప్రాణం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, హ్మ్. ఆబ్జెక్టివ్. ఇంకెవరు నువ్వు? గార్డెన్ నిధిలో నువ్వు ఉన్నావు కదా, అవును. అలా ఉంటావు. హ్మ్. అప్పుడు నువ్వేమైంది? హ్మ్. జ్ఞానంతో కర్మం చేస్తావు. గురుగారు ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ భౌతికంగా ఎన్నో డిస్ట్రాక్షన్స్ చూస్తూ ఉంటాం. ఏదో ఒక రకంగా ఎంత నిష్టగా ఉందామన్నా లేకపోతే ఒక పని కాన్సన్ట్రేటెడ్గా చేద్దామన్నా కూడా ఏవో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించడం ఇప్పుడు నేను ఎలా? 3 అసలు ఏళ్ళ ఈ నుంచి రోజుల్లో? నేను ఈ ప్లాన్ చేస్తే అది పర్ఫెక్ట్ అయిపోతుంది. అది ఎలా సాధ్యమైంది మీకు? అంతే. అది దాన్ని థాట్ పవర్ అంటారు. హ్మ్. నేను అనుకుంది అక్కడ ఆటోమేటిక్గా అక్కడి నుంచి వస్తుంది. యూనివర్సల్కి వెళ్తే ఆ హ్మ్. యూనివర్సల్ మీకు ఇచ్చేస్తుంది. ఎటువంటి దీక్ష లేకుండా మెడిటేషన్లు లేకుండా ఇది సాధ్యమవుతుందా? ప్యూరిటీ, మనసుని పవిత్రంగా ఉంచుకో. మనస, వాచ, కర్మణ హ్మ్. త్రికరణ శుద్ధిగా ఉంచుకో. ఇప్పుడు Hmm. ఎముడు వస్తాడు కలిపురుషుడు అంటే నేను భయపడ్డాను. ఇప్పుడు కలిపురుషుడు అన్నాడు, రేపు పొద్దున్న కలువు అంటాను. కలి అంటే ఎందుకు భయపడాలి? మీరు భయపడతారు, నేను భయపడ్డాను. ఇప్పుడు ఎందుకు? కల్మషం ఉన్న మనసు భయపడుతుంది, హ్మ్. కల్మషం లేని మనసు భయపడదు. హ్మ్. అంతే. ఎముడికి ఎందుకు భయపడతావు? భయపడే వాళ్ళందరి మనసులు కల్మషంగా అంతే. ఉన్నట్లేనా? ఉంటే ఎందుకు గుడికి వెళ్తావు? హ్మ్. అడుస్తూ తొక్కనేల, కాలు కడగనేల, కడగనేల. పాపం చేయనేల, పుణ్యం చేయనేల. తప్పక కొన్ని అది పాపాలు హత్య చేయటం చేయాల్సి ఎందుకు? వస్తుంది. బెయిల్కి వెళ్ళటం ఎందుకు? హ్మ్. నువ్వు హత్య చేయకపోతే బెయిల్కు ఫోన్ చేస్తావా? ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, జడ్జి గారు నాకు బెయిల్ ఇవ్వండి. ఎక్కడున్నా అంటే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఉన్నాను, హ్మ్. నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారు, నాకు సంఖ్యలు చేస్తా అంటే ఆయన వస్తాడు, హ్మ్. కావాలంటే వచ్చి తీసుకెళ్తా. అసలు నేను హాయిగా సంఖ్యలు లేకపోతే హత్య చేయకపోతే నాకు బెయిల్ ఎందుకు? అడగాల్సి నేను వస్తుంది. పరమ పవిత్రంగా ఉన్నప్పుడు నాకు దేవుడితో పని ఏంటి? దెయ్యం లేదు, దేవుడు లేడు, రెండూ అబద్ధమే, హ్మ్. జీరో మైండ్. కొంతమంది అంటూ ఉంటారు తప్పక ఈ పని చేయాల్సి వచ్చింది. అనుభవిస్తావు అంతే. అంటే నీకు ఆ కథంట్లో కూడా ఏలు పెట్టు, తప్పకుండా చేయాల్సి వచ్చిందని. అప్పుడు కూడా అది తప్పకుండా ఎందుకు? అది నిగ్రహం ఉంది, హ్మ్. మరి తప్పు చేసేప్పుడు తెలియదా? హ్మ్. అందుకని కర్మ చేయుటకు నీకు అధికారము కలదు, ఫలితమును కోదుటకు నీకు అధికారము లేదు. హ్మ్. నువ్వు చెయ్యి, కరెంట్లో పెట్టు, చస్తావు అంతే.
దొంగతనం చేయి, పట్టుకుంటారు పోలీసు. దొంగతనం చేయబాకు, నిన్ను పోలీస్ స్టేషన్లో పూజిస్తారు, ఫోటోలు పెట్టుకుంటారు రమణ మహర్షిలాగా. అంతే, తప్పు చేయిస్తావు, అదే నాకు నిగ్రహం లేదు, అది అనిపించండి. ప్రపంచ మానవులారా అన్నప్పుడు నా మనసు కదిలింది. అంటే నా మనసు కదిలిన తర్వాతే ప్రపంచం వచ్చింది. ప్రపంచం ఉన్నానని ఎవరికీ చెప్పదు. మరి గాఢ నిద్రలో ఏమైంది? మనసు ఆగిపోయింది, ప్రపంచం ఆగిపోయింది. నా మనసు కదిలితే ప్రపంచం కనిపిస్తుంది, నా మనసు ఆపేస్తే ప్రపంచం లేదు. అందుకనే మెలకువలో మొత్తం మీకు ఈ ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. కాకపోతే మీరేం చేయాలి? నిద్రపోకూడదు, నేను ఇచ్చేదాకా. నిద్రపోకుండా ఎట్లాగండి? ఎలా అసలు అది ఎలా సాధ్యం? అంటే మీరు ఇంత పెద్ద ప్రపంచాన్ని మొత్తం మీకు మేలుకుంటే ఇస్తానంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో దొరికినా, ఎన్ని జన్మలు ఎత్తినా ప్రపంచం మొత్తం దొరకదు కదా. దొరకదు. ఒక 4 రోజులు నిద్రపోతే ఏమైంది? 5 రోజులు ఉంటే నేను 50 రోజులు పెంచుతాను. మరి మీరు నిద్రపోకుండా, నిద్రపోయినప్పుడు ఈ ప్రపంచం ఏమైంది? అంటే మెలకువలో సమస్యలు ఉన్నాయి. మెలకువలో సమస్యలు ఎవరైనా తీరుస్తారు, కానీ మీకు కూడా సమస్యలు ఉన్నాయి. 800 కోట్ల మంది సమస్యలు ఉన్నాయి. ఆ వ్యక్తి నిద్రపోయినప్పుడు మెలకువలో సమస్య లేదు, కళ్ళలో సమస్య వచ్చింది. మెలకువలో ప్రాపర్టీ లేదు, కళ్ళలో ఉంది. నిద్రపోయినప్పుడు ఎవరైనా ఒక సమస్య చెప్తే ఆ సమస్య తీర్చి 1,00,000 కోట్లు ఇస్తాను. ఒక్కొక్క ప్రాబ్లం నాకు చెబితే దాన్ని తీర్చేసి ఒక ప్రాబ్లంకి 1,00,000 కోట్లు ఇస్తాను. 50 ప్రాబ్లం అయితే 50 లక్షల కోట్లు ఇస్తాను. అది ఎలా సాధ్యం అవుతుంది? లేదు, ప్రాబ్లం లేదు కదా. లేదు కదా. ప్రాబ్లం బయట లేవు, మనసులో ఉంది. మైండ్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మనం కళ్ళు తెరిచి చూస్తున్నప్పటి ప్రపంచం నిజమా? కళ్ళు మూసుకున్న తర్వాత చూసే ప్రపంచం నిజమా? కళ్ళు మూసుకున్నప్పుడు తెచ్చిన ప్రపంచము అబద్ధమే, కళ్ళు మూసుకున్నప్పుడు చూసిన ప్రపంచం అబద్ధమే. మీ కళ్ళు మూసుకుంటా లోపల కనిపించే ప్రపంచం అబద్ధమే. లోపల మనసు ఏదైతే ఆగిపోయిందో, మమాయా నా మాయను దాటుట దుర్లభం, భగవంతు కొట్టేశాడు. బాబు, ఇంతటి మాయని నేను దాటడం దుర్లభం అంటున్నావు, మరి నాకు ఈ మాయని దాటాలి, ఏం చేయమంటావు? నన్ను పట్టుకుంటే సులభ సాధ్యం. ఎంత ఒక సింగిల్ స్టేట్మెంట్. కాబట్టి ఎవరిని పెట్టుకోవాలి? భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడు? లోపల. కాబట్టి మీరు ఇక్కడ జాబ్ చేస్తూ ఉండి కోరుకుంటారా? సుమన్ టీవీకి ఎండీగా ఇవ్వండి అని ప్రార్థిస్తే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. సుమన్ టీవీకి ఈ జాబ్ కన్నా సుమన్ టీవీ చేయడం మంచిది కదా, అది తీసుకుంటారు కదా. అది గొప్పదా? పంచభూతాల కన్నా గొప్పదైన పరమాత్మ గొప్ప. ఏ పదవి కావాలి? భూమి కన్నా గొప్ప, సూర్యుడి కన్నా గొప్ప, చంద్రుడి కన్నా గొప్ప, ప్రపంచంలో సముద్రాల కన్నా గొప్ప, ప్రపంచంలో వజ్రాల కన్నా గొప్ప, బంగారం కన్నా గొప్ప, వెండి కన్నా గొప్ప, వజ్రాల కన్నా గొప్ప, లారీలు, బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు, రైళ్లు, విమానం, ఇవన్నీ కూడా నాకు ఒక తెల్ల వెంట్రుకతో సమానం. అటువంటి స్థితికి రావాలి అని అంటే అది ఖచ్చితంగా సమయం పడుతుందంటారా? అంతే చెప్పాను కదా, ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా వచ్చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రిని చేసేస్తా అంటే అందరు అక్కడికి వెళ్తారు. కానీ ఇలా ప్రతిదీ ఇది అవసరం లేనిది, మనకి అక్కర్లేదు అని అనుకుంటే అది వైరాగ్య స్థితికి చేరినట్టేనా? వైరాగ్యం వచ్చింది కూడా దాని మీద విలువ తీసేస్తాను. నేను కొనుక్కున్నాను, కార్డు కొనుక్కున్నాను, బంగారం కొనుక్కున్నాను, మీ గురించి తలాలు కంచెలు వేసుకున్నాను, వాళ్ళ చుట్టూ మినిస్టర్ల చుట్టూ దిగాను. అంటే ఒక అత్యద్భుతమైన జీవితాన్ని గడిపారు మీరు. అవును. కానీ ఆ స్థితి నుంచి ఇలా 3 రాష్ట్రాల్లో, తమిళనాడు, ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ, 3 రాష్ట్రాల్లో అప్పట్లో 90 సంవత్సరాలు 13వ కారు, లండన్ నుంచి సైకిల్. తర్వాత నా 17 ఏట స్కూల్ పక్కనే ఫ్యాక్టరీ నా పెత్తోటి ఉంది. అప్పుడు 10,000 తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ 1,000 కోట్లు ఉంది ఆయన దగ్గర. కానీ నేను ఇప్పుడు ఐఆమ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. ఏకవస్త్రంతో కోరిక లేదు. అది ఈ ప్రపంచంలో బంగారం అంతా అక్కడ ఇస్తా పెడతానంటే నాకు వద్దు. ప్రపంచంలో అందమైన రంభావలసి మొత్తం ఇచ్చినా నాకు అక్కర్లేదు. ఇంద్ర పదవి ఇచ్చినా అక్కర్లేదు, త్రిలోక పదవి ఇచ్చినా అక్కర్లేదు. మీకు అనిపించలేదా గురువుగారు ఎప్పుడు ఇంత ఆస్తిని వీటన్నిటిని వదిలేస్తున్నానే అంటే ప్రపంచాన్ని? 5 పైసలు 5 పైసలు ఇస్తే 500 రూపాయలు నోట్ ఇస్తానంటే ఎవరైనా బాధపడతారా? 5 పైసలు పోతే పోయింది. ఇవాళ 5 పైసల కన్నా 500 రూపాయల నోటు కదా, నేను పరమాత్మను కదా.
పంచభూతాలు 5 పైసలు, నేను 500 రూపాయల నోటు, ఏది గొప్పది? గాఢ నిద్రలో నీకు 5 పైసలు ఇస్తాను, ఇవ్వు. 500 రూపాయల నోటు అంటే ఇంతటికన్నా గొప్ప. అందుకని నాకన్నా గొప్పవాడు లేడు, నాతో సమానమైన వాడు లేడు, ఈక్వల్. ఇది అహంకారానికి నిదర్శనం కాదు. అహంకారం పోయింది. అది చెప్పటానికి చెప్పాలి కాబట్టి భగవంతుడైనా రముడైనా గురువైనా చెప్తా. చెప్పకపోతే తెలియదు కదా. జీరో మైండ్, జీరో థాట్. అంటే మెలకులో కూడా జీరో థాట్. ఇప్పుడు ప్రధానమంత్రి తీసుకుంటే నాకు డ్యూటీ బౌండ్ వస్తుంది. రిలయన్స్ కంపెనీ సంతకం పెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు 6 నెలలు ఉన్నా నాకు హాయిగా ఉంటుంది. ఏ నెలలో తెలియదు, ఏ సంవత్సరంలో తెలియదు. పిచ్చి వాళ్ళు అన్నారు, హాస్పిటల్ తీసుకెళ్లారు ఫ్యామిలీ, 5 సంవత్సరాలు మందులు ఇప్పించారు. అవును, పిచ్చివాడు నేను, నాకు పరమాత్మ పిచ్చి పట్టింది, 500 రూపాయల నోటు పిచ్చి పట్టింది. మీరు 5 పైసల కోసం నశించేది పాకులాడుతున్నారు. నాది శాశ్వతమైన పదవి. మీ దృష్టిలో 500 రూపాయల నోట్ అంటే మనసే, ఆనందం, ఆత్మానందం. ఇదే భక్త ప్రహ్లాద్ చెప్తాడు. హిరణ్యకశిపుడు, నేను ఇంద్రలోకం జయించాను, వీళ్ళందరినీ నా అధీనం చేసుకున్నాను. నాన్న, నేను ఇంద్రలోకాన్ని జయించాను, త్రిమూర్తుల్ని జయించాను అన్నావు, కానీ నీలో ఎప్పుడైనా అరిషడ్ వర్గాలు జయించావా నాన్న అంటాడు. అడుగుతారా ప్రశ్న? మరి ఇక్కడ అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? కామము. కామము లేకపోతే 1,000,000 మంది కృష్ణుళ్ళు, దేవతలు, లక్ష్మీదేవి నాకెందుకు? లక్ష్మీదేవి వచ్చినా నేను తలుపు తీను, ఐలన్ మస్క్ గారు వచ్చింది నేను, ప్రపంచ కరెన్సీ పెట్టా ముట్టుకోదు, 2 ఇడ్లీ పెడితే ముట్టుకుంది. అది ఇదేనా బతకడానికి? నేనేమీ తినలేదు. మీరు ఎలా గురుగారు, మీ జీవన శైలి ఎలా ఉంటుంది అసలు? ఉదయం నాకు అసలు అట్లా ఉదయము, ఇది మధ్యాహ్నము, ఇది రాత్రి, ఇది నెల, ఏం తెలియదు. అలా గదిలో అలా పండుకుంటుంది. అంటే తారీఖు కానీ, ఏ రోజు, ఏ వారం అని కానీ, నెల, సంవత్సరం చూసుకున్నది. ఇప్పుడు ఏదో 1వ తారీఖు మే నెల అని నాకు తెలియదు. అసలు ఒక మనిషి ఇలా ఉండడం సాధ్యమా ఈ ప్రపంచంలో? చూసుకున్నది మళ్ళీ సాధ్యమని అడుగుతారు. మీ ఎదురు పెద్ద కనిపిస్తే మళ్ళా ప్రశ్నే. సాధ్యమని అడుగుతారు. ఇంత డబ్బు సంపాదించడం సాధ్యమని అడుగుతారా? రిలయన్స్ సంపాదించారు కదా. కానీ మీకు రోజు మరి ఆహారం ఇవి ఎలా గురువు గారు? అదే వస్తుంది, దాని ప్రారంభం అదే చూసుకుంటుంది, ప్రకృతి చూసుకుంటుంది. నాకేం పని? మీరు తీసుకునే ఆహారం ఏమిటి తెలుసుకోవచ్చు? ఏమి గుర్తుండవు. అన్నం తింటారండి? ఎలా? వాళ్ళే గుర్తు పెట్టుకుంటారు. నాకేం ఎవరి ఏం ఆ పెట్టారో సమయంలో తెలియదు. ఏం అందిస్తే ఇంకా అది తీసుకుంటారు అంతే. ఎప్పుడు తలుపులు వేసుకొని ఉంటాను, కూతురు వచ్చి తలుపు తీను, సొంత అన్నయ్యలు లేదు, అక్కయ్యలు అక్కడ చచ్చిపోయిన బావలు నాకు తెలియదు, వెళ్ళదు. తల్లి చచ్చిపోయి భవబంధాలంటూ ఏమీ లేవు. ఇప్పుడు కూతురు కొడుకులు అల్లుళ్ళు మొత్తం చచ్చిపోయినా నాకేమనిపిస్తుంది? స్వీట్లు పంచుతాను. ఏ ఏ మూల మీకు, అంటే నేను ఓపెన్ గా అడుగుతున్నాను, అడగాలి. ఏమనుకోకండి. అడగాలి. అంటే ఎక్కడో దగ్గర రాగా, అంటే కొంచెం ఆ పాశం ఉంటుంది కదా, అదే కన్న యమపాసం. పేగు బంధం. ఈ యముడు కూడా పాసం వేస్తాడు. ఇప్పుడు యముడు కూడా ఏం చేయలేడు. ఆ భయం కూడా లేదు, ప్రాణం పోతుంది అన్న భయం లేదు మీకు. అసలు నాకు చావు లేని వాడిని కదా, చావు లేని వాడిని పట్టుకొని చంపేదోడదా? యముడు నువ్వు చంపుతావా? నీ వల్ల అవుతుందా? ఓ కృష్ణ, నువ్వు చంపుతావా? నీ వల్ల అవుతుందా కృష్ణ? అదే అదే క్షేత్రజ్ఞుడి అయితే నువ్వు ఎట్లా చంపుతావు? నిన్ను నువ్వు చంపుకుంటావా? 2 కరెంట్లు చంపుకుంటాయా? కరెంట్ చంపుకుంటుందా? కానీ ఇది ఎలా సాధ్యమైంది గురుగారు? ఒకప్పుడు ఉన్న మీరు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటూ వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. ఒకప్పుడున్న మీరు, ఇప్పుడున్న మీరు పూర్తిగా డిఫరెన్స్. ఒకప్పుడు పూర్తిగా అజ్ఞానం, ఇప్పుడు పూర్తిగా అజ్ఞానం పోయింది. జ్ఞానం వైపు అడుగులు పడినప్పుడు మీ మొట్టమొదటి అనుభవం? 1996లో అరుణాచల్ వెళ్ళాను, 5 రూపాయలు బుక్ కొనుక్కున్నాను, నేనెవడని. అంతే. అక్కడ 70 లక్షలు 80 లక్షలు పోయినా నాకేమనిపించలేదు. చెప్పులు పోతాయని చూశాను. అప్పటికి మీరు ఆ. కోటీశ్వరులు. 4 ఇడ్లీ 4 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. అక్కడ 4 ఇడ్లీ తినేసి ఉండేవాడిని. 6 రూపాయలకి పెరుగు ప్యాకెట్ ఇంత మూట ఇస్తారు. అది సొగం తిని కవర్లో పెట్టుకొని విరూపాక్షకుల్లో ధ్యానం చేసుకున్నాను 40 రోజుల పాటు. అసలు అరుణాచలం వెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు అరుణాచలం ఉన్నదని తెలియదు. నేను హిమాలయ పర్వతాల్లో చిన్మయ మిషన్కి వెళ్ళాను క్యాంపుకి. అప్పుడు దాకా నాకు సూసైడ్ ఐటమ్ తర్వాత ఇటు ఆధ్యాత్మిక వైపు మళ్ళీ నాది పట్టుదల ఉంటుంది. మొదట్లో చిన్నప్పుడే అట్లా పట్టుదల ఉంటుంది. కానీ నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది గురుగారు. పట్టు పట్టరాదు, పట్టు పట్టి పట్టు విడువరాదు, విడవరాదు. పట్టు పట్టి పట్టు విడుచుట చచ్చుట మేలుదా. నేను పరమాత్మ అయ్యుండి తెలుసుకోవటం చాలా తేలిక. కానీ చాలా సమయం పట్టింది మీకు అలా తెలుసుకోవడానికి. నాకేమీ పట్టలేదు. పట్టలేదంటారా? 1996లో నేను మౌనానికి వెళ్ళిపోయాను 3 ఏళ్ళు. అంటే ఎవరైనా స్థలాలు ఇవ్వకపోయినా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసాను. చెక్కులు చించేశాను. అప్పులు ఎవరు ఉంటే ఇచ్చి తీసుకొచ్చి ఇవ్వద్దని చెప్పేశాను.
ప్రాణం తీసుకోవాలి అన్న ఆలోచన అయితే వచ్చింది ఒకప్పుడు మీకు. చూసా 94. అక్కడి నుంచి బయటపడేసింది ఎవరండి ఆ ఆలోచన ఇంకో నుంచి? ఫ్రెండ్ వచ్చి తీసుకొచ్చాడు. ఆ ఫ్రెండ్ కారు వెళ్తూ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. నేను ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా ఉమ్. అక్కడి నుంచి 96లో అరుణాచలం వెళ్ళాను. అక్కడి నుంచి నేనే పెట్టుకున్నాను. ఇంకా అంతే. అక్కడి నుంచి వదిలేయటం మర్చిపోయాను. ఎన్ని ఇక్కడ ఏళ్ళ- హైదరాబాద్ ఉంది. BHL 9 రూపాయలు గజం కొన్నాను. ఆ, BHL దగ్గర అప్పుడు 45 సంవత్సరం క్రితం. ఆ, అది ఎవరో కబ్జా చేశారు. మంచిది. ఇప్పుడు ఏటుకూరు రోడ్లో 2 కోట్ల రూపాయలు స్థలాలు ఉన్నాయి. ఉమ్. ఇక మొన్న వెళ్తే ఇప్పుడు నాకు మొన్న 47 సంవత్సరాలకి గుర్తొచ్చింది అది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ గురుగారు. చించేశాను, ఫిక్స్డ్ డిపాజిట్ చించేశాను, LIC పాలసీ చించేశాను. ఈ ప్రపంచం అంతా డబ్బు తప్ప ఇంకా ఏ ప్రేమలు లేవు. హా. ఎక్కడ పట్టినా డబ్బు 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 తప్ప. కానీ డబ్బుతోనే ఇప్పుడు ప్రపంచం నడుస్తుందనే డబ్బు మాట. లేకుండా హాయిగా జీవిస్తున్నాను. డబ్బు నా Yeah. చుట్టూ తిరుగుతుంది. అంటే మీరు అన్నారు ఇందాక ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. అడుగు తీస్తే అడుగు వేస్తే డబ్బు అవసరం. ఇక్కడి నుంచి నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఆటోనో కారో ఏదో ఒకటి మాట్లాడుకుని వెళ్తాను. వాళ్ళకి ఆ డబ్బు చెల్లించాలి. కానీ డబ్బు అవసరం అవుతోంది కదండి. ఇప్పుడు నాకు 20 ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి, కాదు ఇచ్చి, బట్టలు ఇచ్చి భోజనం పెడుతున్నారు గదుల్లో పెట్టుకొని. ఉమ్. నాకేంటి? మరి మాలాంటి వాళ్ళకి గురువుగారు మాలాంటి మీరు వాళ్ళకి కూడా డబ్బులు అవసరమా? మీరు ఎప్పుడైతే ఇది సర్వీస్గా మోటివ్ చేసుకున్నారో ఆటోమేటిక్గా నేచర్ మీకు వచ్చేస్తుంది. ధ్యానం చేసుకుంటూ రమణ మహర్షి గారి దగ్గర ఏముంది, కౌపీనాలు ఉన్నాయి. అంతే. పేదవాడే అనుకున్నాను. తర్వాత ఇందిరాగాంధీ వచ్చి 2 సార్లు వచ్చారు. హా, కలవటానికి. రాష్ట్రపతి గారు వచ్చిన ఆయనేమీ ప్రత్యేకత లేదు. ఉమ్. ఇక్కడ రిలయన్స్ అంబానీ గారు, ఎలన్ మాస్క్ గారు వచ్చిన మీకు వీళ్ళకి నాకేం ప్రత్యేకత ఏం చూపించను. అందరూ ఒకటే మీకు. అంతే. ఉమ్. గీతాంజలి గొప్ప ఏం లేదు, వాళ్ళు తక్కువేం లేదు, చీమ కుక్క అంతా ఒకటే. అందరూ సమానం. నాకు ఆశ లేదు కదా వాళ్ళ నుంచి. అందరిలోనూ పరమాత్మను చూస్తారా గురువు? అంతే. పరమాత్మ అంటే మీకు ఎలా కనిపిస్తారు? కనిపిస్తే పరమాత్మ అవడు. బీయింగ్ ఈజ్ పరమాత్మ. డూయింగ్ వచ్చిందంటే మాయ. నేను పరమాత్మను చూసానంటే మాయే. అందుకని ఆత్మను నేను చూశాననే అజ్ఞానమేను. ఆత్మ గురించి నేను చెప్తున్నానంటే అజ్ఞానేను. ఆత్మ గురించి నేను విన్నానంటే అజ్ఞానమేను. కరెంటు గురించి నేను చెప్పానంటే కరెంట్ ఎంత అబద్ధము. కరెంటు గురించి నేను విన్నానంట, కరెంట్ ఎట్లా అంటదా? కరెంటు నేను ఉన్నానంటదా? కరెంట్ ఉంది అంతే. అంతే. అదే ఐఆప్ దట్ ఐఆప్ బయట. అక్కడ ఇదే సాతాను, దిల్లు, మాయ అంటారు. కానీ హిందువులోనేమో మాయ అంటారు ఆ మనసునే. క్రిస్టియన్స్ సాతాన్ అంటారు. ముస్లిమ్స్ దిల్ అంటారు. దిల్ అంటే మనసుని జయించు. గాఢ నిద్రలో నీకు మనసే లేదు కదా. మనసే లేదు అప్పుడు. మరి నువ్వు మక్కాకి వెళ్ళవు కదా. ఒక పవిత్ర గ్రంథం చదవండి గాఢ నిద్రలో, 1,00,000 కోట్లు ఇస్తాను. పిరమిడ్కి వెళ్ళండి, భగవద్గీత ఒక్క శ్లోకం చదవండి. పోనీ కృష్ణ అనండి, 1,00,000 కోట్లు ఇస్తాను గాఢ నిద్రలో. కాబట్టి గాఢ నిద్రలో స్థితిని మెలకువలో పొందటమే జాగ్రత్త సుషుప్తి. సుషుప్తి. అది అందరికీ సాధ్యం అవుతుందా? అంటే అందరికి సాధ్యమే కదా, ఉన్నదే కదా. మెడిటేషన్ ద్వారా సాధ్యమా అండి? ఎలా ఏమీ లేదు, సాధ్యం? తెలుసుకో. నేనున్నాను అంతే. నేనున్నానని తెలుసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నావు కదా. అవుతాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో భౌతికంగా మనిషి అంటూ ఉన్నాం కాబట్టి బంధాలు అనేవి ఏర్పడతాయి. భౌతికంగా శరీరం ఉంది. నువ్వెక్కడ ఉన్నావు? నేను భౌతికానికి, ఆదిదైవికి అన్నిటికీ అతీతం. చావులేని వాడిని నేను. భౌతికంగా ఉంటే నేమైతుంది? అంటే నాకు కొన్ని బంధాలు ఉన్నాయి గురువు గారు. నేను ఒక తల్లిని, ఒక భార్యని, ఒక కూతుర్ని, ఒక కోడల్ని. ఇవన్నీ రాత్రిపూట చెప్పండి. గార్డెన్ చెప్తే మీకు ప్రపంచ కరెన్సీ ఇస్తా, ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. ఫస్ట్ మీది ఎవరో తెలుసుకోండి. మీకు ఎవరికి ఇది ఒక కళ అంటే మెలకు ఒక కళ, అదొక కళ. గార్డెన్ నిద్రలు మీరు ఆత్మస్వరూపం. మరి వాళ్ళని చూసుకోకుండా ఎందుకు నిద్రపోతారు? గార్డెన్ నిద్రలో ఒక్క కాల్ చేయండి నాకు, నేను యాంకర్ అని 1,00,000 కోట్లు ఇస్తాను. గార్డెన్ నిద్రలో అంటే అందరిని వదిలిపెట్టి ఎందుకు నిద్రపోయారు? నీ ఆనందం నీదే కదా, వాళ్ళ ఆనందం వల్ల. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నదే ఆనందం. మరి ఆ బంధాలని ఎలా చూడాలండి? మా చుట్టూ అదే నీవేదో తెలుసుకుంటే బంధం పోతుంది. నువ్వు కరెంట్ అని తెలుసుకున్నప్పుడు ఆ కరెంట్ పోతుంది. వాళ్ళు కరెంట్. ఆ శోచానంజ శోచంత పండితుడైనవాడు చనిపోయిన వారి నుంచి బతికి ఉన్న వారి నుంచి శోకించడు. పండితుడు వాడు. అది అతను అంటే శోకించని వాడే పండితుడు. అంటే చనిపోయిన శరీరం గురించి ఏడ్చావనుకో, అది బతుకుతుందా? బతికితే అందరం ఏడుద్దాము.
తిరిగి రారు కదా చనిపోయి. పోనీ బతికున్న వారించి ఓడిద్దాం, వీళ్ళని సావకుండా ఆపుతావా? ప్రపంచంలో 300 కోట్ల మంది డాక్టర్ని పెడదాం, 300 కోట్ల మంది మిలిటరీని పెడదాం, ప్రపంచంలో మందులన్నీ నీ దగ్గర పెడతాం, ప్రపంచ కరెన్సీ నీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఫిజికల్ బాడీ చావాల్సిందే. అయినా ఇప్పుడు ఫిజికల్ బాడీ డెడ్ బాడీ. ఒక కారు ఎట్లయితే డ్రైవ్ చేస్తుంటే ఆ కారు ఎట్లయితే జడమో ఈ బాడీ కూడా అదే. ఈ బాడీ కనుక నేను ఇప్పుడు బతికే ఉన్నానని చెబితే ఆ బాడీకి 1,00,000 కోట్లు ఇస్తాను. ఉదాహరణకి నా పేరు రిజిస్టర్ అంటున్నాను. ఈ బాడీ కనుక రిజిస్టర్ అని అడిగితే ఈ బాడీ వచ్చి తీసుకెళ్ళి భూమి మొత్తం ఇచ్చేస్తాను, ఈ యావత్ ప్రపంచం ఇచ్చేస్తాను, ఈ ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. బాడీ వచ్చి తీసుకెళ్ళాలి, లేదా బాడీ లేదా మనసును వచ్చి తీసుకెళ్ళండి, యావత్ ప్రపంచం ఇచ్చేస్తాను. ఓ మనసా, నీకు ఏది కోరుకుంటే అదిరా, భూమి మొత్తం తీసుకెళ్ళు, భూమి మీద కరెన్సీ తీసుకెళ్ళు, వజ్రాలు తీసుకెళ్ళు, నువ్వు ఒక్కడివే రావాలి, కాళ్ళు చేతులు రాకూడదు. కంటికి కనిపించే ప్రపంచం మొత్తం ఉచితంగా ఇస్తాను, దేహమే వచ్చి తీసుకుపోవాలి. అంటే దేహమే వచ్చి తీసుకోవాలి, మనసు రాకూడదు, అంతే. లేదు, కంటికి కనిపించేది మొత్తం ఇస్తాను, భూమి మొత్తం, మనసే వచ్చి తీసుకుపోవాలి. అలా ఎలా సాధ్యం? మరి శరీరము మనసు కలిగితేనే కామం పుట్టింది. కోరికలు లేని స్థితికి మనిషి చేరుకుంటారా అసలు? మరి గార్డెన్ నిధులు చేరుకోవటం కాదు, ఉన్నదిగా గార్డెన్ నిధులు. నువ్వు కోదుకు లక్ష్మీదేవి నీ పాదాల్లో కూర్చోబెడతాను, ప్రపంచం నీ పాదాల్లో, ప్రపంచమే పెడతాను నీ దగ్గర. ఆలోచనే ప్రపంచం నాలో. కాబట్టి కామం లేనప్పుడు క్రోధం లేదు. గార్డెన్ నిధులు కామం లేదు కదా, చెప్పు ఏం కావాలి ఇస్తాను గార్డెన్ నిధులు. కానీ వైరాగ్య స్థితికి చేరిపోతే ఈ ప్రపంచం అంతా కూడా ఇంకా వేటితో అవసరం ఏముంటుందండి? అవసరమే ఉండదు. ఏ కోటి బెంజి కార్లు, కోటి విమానాలు, రోజుకు 1 కోటి రూపాయలు పట్టి చీర కట్టి, రోజుకు 1 కోటి రూపాయలు విమానాలు కట్టుకున్నా, కోటికి నగలు పెట్టుకున్న, రోజుకు 100 కోట్లు నగలు ధరించిన ఈ శరీరం కాలిపోతుంది కదా. సౌందర్య గారు ఏమయ్యారు? సౌందర్య గారు ఏమయ్యారు? జయలలిత గారు ఏమయ్యారు? ప్రతి స్త్రీ ఏమవుతుంది? మరి ఆ నగలు దాచిపెట్టుకున్నారు కదా. ఎవరైనా శ్మశానికి 1 గ్రాము మట్టి కానీ బంగారం కానీ తీసుకెళ్ళారా శ్మశానానికి? మరి నీ మీద ఇష్టమైతే డెడ్ బాడీ ముందే ఆ బంగారం ఎందుకు కొలుచుకుంటారు? నీ తల్లిని ప్రేమిస్తున్నావా? మరి బంగారం ఎందుకు వదిలేచ్చు కదా, శ్మశానం కాలిపోవచ్చు కదా. అమ్మా, తల్లి శవము కాలినా పర్లేదు కానీ ఆ ఒంటి మీద దిద్దులు మటుకి దాచుకుంటాను. మళ్ళా నేను వేసుకుంటాను. మళ్ళా నేను చచ్చిపోతే కూతురు, మనవడు, మనవరాడు. ఆహాహా, ఇది ఏ మాయ! జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా. అంటే కర్మ ద్వారా నువ్వు మోక్షాన్ని పొందలేవు. ప్రతి నిమిషానికి ఒక గుడి కట్టు, బంగారపు గుడి, 100 కిలోలతోటి, 1,00,000 కిలోలతో గుడి కట్టు. దాంట్లో వజ్రం, కోయినూరు వజ్రం అంటే విగ్రహం పెట్టు. కానీ అది కర్మ. కర్మ ద్వారా మోక్షం రాదు. కర్మ అంటే చిత్తశుద్ధి కోసమే కర్మ. అందుకని గార్డెన్ నిధులు మీద ఒక్క కర్మ చేయలేదు. అదే అల్టిమేట్ మానవుడు. కాబట్టి ఉన్న మోక్షాన్ని వదులుకున్నాడు. ఒక మాట అడుగుతాను గురుగారు, మీరు నిద్రించి కొన్నేళ్ళు అయిందట కదా? అవును. నిజమా? వాడెవడో లోపల ఉన్నాడు, వాడు నిద్రపోలేదు. అంటే అసలు నిద్ర లేకుండా మనిషి గుడాకేశ, అర్జున గుడాకేశ, వాడు నిద్రపోతే ఈ శరీరం ఉండదు, అంతే. వాడు ఎప్పుడు మేల్కుంటాడు. ఎన్ని సంవత్సరాలు అయింది అలా? 4 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళైనా ఇంతే. అలసట అని ఏమి అనిపించదా? ఎప్పుడు శక్తివంతంగా, చాలా యాక్టివ్ గా ఉన్నారు అసలు. డాక్టర్లు వచ్చారు, సాక్షిని ఇచ్చారు, నాకేమొద్దు బాబు అన్నాను. కరోనా నాకు అసలు రాలేదు, ఒక్క నిమిషం కూడా కరోనా మీ చెప్తున్నాను కానీ నా మనసు 1 సెకండ్ కూడా చెప్పలేదు కరోనా. దీనికి 500, 600 షుగర్ ఉంది. మొన్న పడ్డది, చీము పట్టింది, ఏముంది, పాము వస్తుంది ఆ కాలు మీద నడవమని, ఏమైంది, ఆదోళ్ళు త్రాసుపాము వాదు అనాలంటే. దాంట్లో ఉన్నది దీంట్లో ఉంది నేనే. ఆ నేనెవరో తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే కంటికి కనిపించేది మొత్తం ఇస్తాను, దేహమే వచ్చి తీసుకుపోవాలి, లేదా మనసు వచ్చి తీసుకుపోవాలి. మరి చచ్చిపోయిన శవము అది రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి చేయాలిగా. మరి భూమి మీద పెట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోయారుగా, భూమి అట్లాగే ఉంది కదా. ఈ ముఖ్యంగా ఏంటంటే యూనివర్సల్
స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పెట్టాను 30 ఏళ్ల తాత. అంటే పరమాత్మ అంటే నిరాకారము, దేనికి పుట్టుక లేదో దానికి చావు లేదు. పుట్టినవాడు గిట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు? అది శరీరం మాత్రమే, మనసు అంతే. ఆ దేహంలో ఉన్నది ఈ దేహంలో ఉన్నది ఒకటే, ఆ బల్బులో ఉన్నది ఈ బల్బులో ఉన్నది ఒకటే. కరెంట్ లో తేడా ఉండొచ్చు, 100 కేటది పవర్ ఉండొచ్చు, కానీ ఎనర్జీ ఒకటే. అసలైన దేవుడు అందరి హృదయాలు ఉన్న ఎనర్జీ. మనం అందరం దివ్య ఆత్మస్వరూపులం, తేజస్వరూపులం. మనసు పెట్టి పిలిస్తే ఎవరైనా వస్తారు, మనసుతో ధ్యానిస్తే ఎవరైనా అని అంటారు కదా గురువుగారు. మరి రమణుల వారిని ఎప్పుడైనా మీరు దర్శించిన అటువంటి నాకు అసలు అవసరం లేదు, అలా ఏమనిపించింది? ఇంకా అసలు అక్కర్లేదు, దర్శిస్తే వచ్చేది కాదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని ఎప్పుడైతే ఈ లోపల నేనే తెలుసుకున్నామో, ఆబ్జెక్ట్ ప్రపంచం కూడా నేనే. అందుకనే ఇప్పుడు నేనున్నాను కదా, కల్లో నాకు ముగ్గురు వచ్చారు. ఉదాహరణకి నేను కల్లో ఉన్నాను, కల్లో ఉన్నప్పుడు నాకు కోరిక వచ్చింది, దేవుణ్ణి ప్రార్థించాను. ఏదో దేవుడు, మళ్ళా పేర్లు చెప్తే గొడవలు. ఒక దేవుడు వచ్చాడు, ఏంటి అన్నాడు, నాకు ఒక 100 ఎకరాలు 100 కోట్లు భార్యా బిడ్డలు ఒక కార్లు ఇలా ఇవ్వమన్నాను. ఓకే అన్నాడు, తదాస్తు అన్నాడు. అంతే. అనగానే ఆహా నాకు 100 కోట్లు వచ్చింది, 100 ఎకరాలు వచ్చింది, ఫ్యాక్టరీలు వచ్చి అన్నీ వచ్చింది. తాత కల్లోంచి మేలుకున్నాను, కోరేవాడు దేవుడు ఆ ఇచ్చిన వస్తువులకు మాయమైపోయింది. అట్లాగే ఈ కంటికి కనిపించే చరాచర మొత్తం కూడా నామము రూపము క్రియ ఉంటుంది. అంటే ఉదాహరణకి సినిమా తెర కదలదు, దానికి బర్త్ లేదు, డెత్ లేదు. అది గుణాతీతము, త్రిగుణాతీతము, ఆది మధ్యాంతరహితము. అది సత్యము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే 3 కాలాలు ఉండాలి, భూతకాలంలో ఉండాలి, భవిష్యత్తులో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. ఎప్పుడు ప్రెజెన్స్ ఇస్ గాడ్. దాంట్లో వచ్చింది సినిమా, దానికి సినిమాకి ఆది ఉంది, అంతం ఉంది, 3 గంటలు. ఇది ఉదాహరణకి ఎట్లా అంటేదంటే, నా భార్య పక్కనే ఈ దేహం పడుకుంది, ఆమె పడుకుంది, లెగవగానే ఆమె ఏడుస్తుంది. నా భార్య ఎందుకు ఏడుస్తుంది నేనేం అడగలేదు, చూస్తున్నాను. మళ్ళా కాసేపు 5 నిమిషాలతో నవ్వుతుంది. ఏందో అనుకున్నాను, అయిపోయింది. 5 నిమిషాలు ఏడ్చింది, 5 నిమిషాలు నవ్వుకుంటుంది. మళ్ళా చూశాను, 5 నిమిషాలు మళ్ళా ఏడుస్తుంది, మళ్ళా నవ్వుకుంటుంది. ఏంటా అనుకున్నాను. మళ్ళా 3వసారి చూశాను, 3వసారి కూడా ఏడుస్తుంది, నవ్వుకుంటుంది. 4వసారి చూశాను, మళ్ళా ఏడుస్తుంది, నవ్వుతుంది. ఏంటండి తట్టాను, ఆమె ఒక్కసారి ఉలికి పడింది. ఏంటి 5 నిమిషాలు ఏడ్చావు, 5 నిమిషాలు నవ్వుకుంటున్నామంటే, ఏమీ లేదండి, నాకు మగబిడ్డ పుట్టేటప్పుడు కాన్పులో బాధేసిందండి, డాక్టర్ గారు డెలివరీ చేశారండి, బిడ్డ బయటకు వచ్చేది, నాకు హాయిగా ఉందండి, ఆ నొప్పులు భరించలేక ఏడ్చానండి, బిడ్డ బయటికి రాగానే హాయిగా ఉందండి. 2వ బిడ్డకు కూడా ఏడ్చానండి, ఆ డాక్టర్ గారు కాన్పు చేసేసారండి, బయటికి దిగిన నొప్పులు పోయినండి, హాయిగా ఉందండి. 3వసారి మగబిడ్డ పుట్టాడండి, మళ్ళా కాన్పు అయిపోయిందండి, నవ్వుకున్నానండి. మరి 4వసారి కూడా మగబిడ్డ పుట్టాడు, ఏడుపు వచ్చింది, బిడ్డనే డాక్టర్ గారు తీసేసారు, బయటకు వచ్చేసాడు, నవ్వుకున్నాను. అంటే కళలో 4 బిడ్డలు పుట్టారు, 4 బిడ్డలు బయటకు వచ్చారు. అట్లాగే అది కళ. అట్లాగే ద్వాపరయుగము, త్రేతాయుగం, కలియుగం, సత్యం, ఇవన్నీ కూడా తలపులు మాత్రమే. నీ తలపు లేకుండా చెప్పు, ఇది ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం. ఇది నా బాధ నుంచి 4 బిడ్డలు ఎట్లాగొచ్చారో నీలో తలపులు వేసుకున్నావు కాదు. ఏ కుక్కనైనా పిలువు, ఇది ఏ ద్వాపరయుగం అడుగు, త్రేతాయుగం, సత్యం, నువ్వు చెప్పింది వేసుకొని నువ్వు అతీతమైన ఆత్మ అయ్యి ఈ 4 యుగాల నుంచి కూడా నేననేది మారట్లా. అటువంటిది ఉదాహరణ ఒక కథగా చెప్పాను, బాధ్యతే. ఇప్పుడు మనిషిగా నేను ఇక్కడ ఉన్నానండి, మనిషిని అనకండి, అనకూడదు మనిషి అని గురుగారు. మళ్ళీ నేను పరమాత్మగా ఉన్నాను గురుగారు. నా ఆలోచనలు మొత్తం ప్రపంచం అంతా చుట్టూ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు అయిపోయినప్పుడు ఏమైతుందంటే, భూమి నేనే, సూర్యుడు నేనే, చంద్రుడు నేనే, సబ్జెక్టు నేనే, ఆబ్జెక్ట్ కూడా నేనే అవుతాం. అంటే ఈ చరాచర సృష్టి అంతా కూడా విభూతి. అది మంచి ప్రక్రియ కాదంటారు? అసలైన ప్రక్రియ అంతే. సర్వం కలిదం బ్రహ్మ విష్ణుం విష్ణు రూపాయ. ఈ కంటికి కనిపించి ఏ నామమైనా కూడా భగవంతుడే. ప్రతి నామము భగవంతుడే, వస్తువు భగవంతుడే. ఆకారం ఉందంటే కనిపించే దైవం, విభూతి, ప్రకృతి, పంచభూతాలు. నిరాకారం ఉంటే పరమాత్మ. ఇప్పుడు ఏలు మధ్యలో ఖాళీ ఉంది, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆ ఏలు పరమాత్మే, ఆకారంతో ఉన్నాడు. అంతే. 2వ వస్తువు ఉండటానికే వీలేదు.
ఒక వస్తువు నుంచి రెండో వస్తువు ఎలా తయారవుతుంది? అంటే పరమాత్మ అంటే మనం ఊహించుకున్న పరమాత్మ, అది ఎవరైనా కావచ్చు. అసలు నువ్వు ఒరిజినల్ పరమాత్మ, ఊహించే పరమాత్మ నిజం కాదు. నిజం కాదంట. ఉదాహరణకి సృష్టికర్త బ్రహ్మ 3 తలకాయలు ఉంటాయంట, అది ఊహించుకున్నారు, మీ లోపలికి వస్తుంది. నా దగ్గరికి 3 తలకాయల లోపలికి కూడా రానిను, 4 5 ఏమో రావు తెలియదు. కాబట్టి ఈ సృష్టికర్త బ్రహ్మ ఓకే అంటే నేను క్రియేట్ చేశాను అనమాట. అంటే ఆలోచనే బ్రహ్మ, అది ఉంచుకున్నాను స్థితి, మళ్ళా లోపల తీసేశాను. అంటే నా ఆలోచనకి కన్నా నేను గ్రేట్. కాబట్టి నా క్రియేషన్ అనమాట సృష్టి స్థితి. అంటే ఒక ఆలోచన సృష్టించుకుంటే నువ్వే బ్రహ్మవి, ఆలోచన ఉంచుకుంటే అదే విష్ణువు, ఆలోచన లైన్ చేసుకుంటే నువ్వే శివుడు. అదే నేను పరబ్రహ్మ. ఉదాహరణకి ప్రపంచాన్ని ఎవరు సృష్టించారంటే బ్రహ్మ సృష్టించాడన్నాను. ఆయన్ని ప్రపంచం మొత్తం కొనాలనుకున్నాను, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను, మాట్లాడుకున్నాను, భేదం చేసేసాను. అయ్యా అంటే భేదం డబ్బులు ఇచ్చేసాను, ఇక మొత్తం నాదైపోయింది. బ్రహ్మదేవుని కూడా నాదే, ఆయన కూడా కొనేసాను కదా. అంతలోకి ఇక ప్రళయం వస్తుంది. ప్రళయం వస్తుంటే భూమి సముద్రంలో పడిపోయింది. 3 వంతులు నీరు ఉంది, 1 వంతు భూమి ఉంది. సముద్రంలో పడిపోతే 3 వంతులు భూమే కనిపించదు, భూమే కనిపించకపోతే ఉంది బ్రహ్మదేవుడు. అప్పుడు అడిగాను, నాయన నేను నీ దగ్గర కొన్నాను, ప్రళయం వస్తుంది ఏంటంటే, ఏమీ లేదు నాయన, ప్రళయం వచ్చిందంటే నువ్వు పోతావు, సృష్టికర్త నేను పోతాను, అందరం పోవాల్సిందే. అదే మాయ. జగమే మాయా బ్రతికే మాయా, వేదాలలో సాధమే. పరమాత్మకి నిరాకార వేదాతీతుడి జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం. స్త్రీ అని పురుషులని అది లింగభేదం. మరి గాఢ నిధిలో నువ్వు స్త్రీ అని చెప్పు, 1,00,000 కోట్లు ఇస్తాను, పెళ్లి చేసుకో, 1,00,000 కోట్లు ఇస్తాను. లింగభేదం ఎప్పుడు వచ్చింది? మనసు వచ్చింది. అదే మాయ. తొలి తలపే అదే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ లేడు కదా. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో గురుగారు, స్ట్రెస్, విపరీతమైన పని ఒత్తిడి, పనులు ఇలా చేయాలని హడావిడి, ఇప్పటికిప్పుడు పనులు అయిపోవాలి, ఎవరైనా వస్తే నా పక్కన వీళ్ళని ఇట్లా తయారు చేస్తాను, ఒక్క పైసా లేకుండా రావచ్చు అంతే. శిష్యరికం ఇస్తున్నారా గురుగారు? శిష్యరికం ఇస్తున్నారా? రావచ్చు, ఎవరైనా రావచ్చు.